ఏపీ పీసీసీ చీఫ్ పదవి కోసం కాంగ్రెస్ సీనియర్ నేత అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఆయన యువజన కాంగ్రెస్ నుంచి పార్టీలో ఉన్నారు. 1984 ఎన్నికల్లోనే తొలిసారి పోటీ చేసిన హర్షకుమార్ తన రాజకీయ జీవితంలో 2 సార్లు ఎంపీ అయ్యారు. 2004, 2009లో ఆయన కాంగ్రెస్ తరపున అమలాపురం పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించారు. ఇక ఆయన పార్టీలో కూడా కీలక పదవులు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. ఇప్పుడు ఆయన చూపు ఏపీ పీసీసీ ప్రెసిడెంట్ పదవి మీద ఉందని అంటున్నారు. ఏపీ పీసీసీ చీఫ్గా ప్రస్తుతం వైఎస్ షర్మిల ఉన్నారు. ఆమె 2024 జనవరి 18న బాధ్యతలు స్వీకరించారు. గత 2.5 ఏళ్లుగా ఆమె పదవిలో కొనసాగుతున్నారు. ఆమెని ఈ పదవికి ఎంపిక చేయడానికి కారణం వైఎస్ఆర్ కుమార్తె అన్న విధంగా. అలాగే వైఎస్ జగన్ ఆ సమయంలో ఏపీ సీఎంగా ఉన్నారు. ఆయనకు ఎదురుగా చెల్లెల్ని నిలిపి రాజకీయ సమరంలో సెంటిమెంట్ని రగిల్చాలని కాంగ్రెస్ ప్రయత్నమైతే కూటమి విజయానికి ఎంతో కొంత ఉపయోగపడింది. షర్మిల వల్ల కాంగ్రెస్ అయితే ఏమాత్రం పుంజుకోలేదని వచ్చిన ఓట్ల షేర్ తెలియజేస్తుందంటున్నారు. మరోవైపు చూస్తే పార్టీ కూడా గతంతో పోలిస్తే కొంత నిస్తేజంగా ఉంది. అయినా సరే షర్మిల ప్లేస్లో కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా లేదా అన్నదైతే హైకమాండ్ ఇప్పటిదాకా ఆలోచించలేదని అంటున్నారు.